అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు వారి ధారావాహిక ప్రసంగంలో 83వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీతని ఏ కారణంగా మనుషులు అర్థం చేసుకోలేకపోయారు, ఇది మనం గుర్తించాలండి. మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నట్లుగా 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఇది ముఖ్యంగా మర్చిపోకూడదండి ఎవరు కూడా. నేను మనిషిని, బుద్ధి ఉన్న మనిషిని, ఇన్ని లక్షల జీవులలో, ప్రాణులలో నాకు మాత్రమే భగవంతుడు బుద్ధిని ఇవ్వటం జరిగింది. ఎందువలన శ్రీమద్ భగవద్గీతని మనం ఇన్ని 2 యుగాలుగా అనుకోండి, ద్వాపర యుగము నుండి భక్తి మార్గం ప్రారంభమైనప్పటి నుండి కూడా మనం భగవద్గీతని మనం పఠన, పారాయణ, శ్రవణ ఈ విధంగా ప్రచారం చేస్తుండగా కూడా ఎందువలన భగవద్గీత యొక్క సారాన్ని మనం గ్రహించలేకపోయాం, అందులో ఉన్నటువంటి తత్వాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోయాం, కారణం మనం తెలుసుకుందామండి. ఎందువలనంటే ప్రతి ఒక్క మనిషి 2 స్వతంత్ర వ్యవస్థలతో కూడుకొని ఉన్నాడండి. చాలా శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్క మనిషి 2 స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నాడు. ఒకటి జడము, రెండవది చైతన్యము. ఒకటి జడము, రెండవది చైతన్యము. జడము అంటే శరీరము, చైతన్యము అంటే ఆత్మ. భగవంతుడి యొక్క వ్యవస్థ ఏంటండి? ఆయన ఎల్లప్పుడూ చైతన్యంలోనే ఉంటారు. ఎందుకంటే వారికి దేహం అంటూ లేదు కాబట్టి, సొంత దేహం మనకున్నట్టు దేహం లేదు కదా. మనము జడ చైతన్యము, వారు కేవలము చైతన్యమే. ఇప్పుడు భగవంతుడితో కనెక్ట్ కావాలంటే జడము చైతన్యముతో కనెక్ట్ అవుతే కనెక్ట్ అవుతామా, లేక చైతన్యముతో కనెక్ట్ అవ్వాలా చెప్పండి. దానికోసం మనం ఏమి చేయక్కర్లేదు, కేవలం బుద్ధి నేత్రం తెరుచుకుంటే కరెక్టే కదా. చైతన్యముతో కనెక్ట్ అవ్వాలి. భగవంతుడు పరమాత్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ఎప్పటికీ ఆత్మస్వరూపుడే. ఆయనకు సొంత దేహము లేదు, ప్రకృతి లేదు. అందుకనే ఆయన సదా పావనుడు, త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, సర్వశక్తిమంతుడు, ఆదిమధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు. ఎందుకు వచ్చాయి ప్రత్యేకమైన లక్షణాలు? ఎందుకు వచ్చాయి? జనన మరణ చక్రానికి అతీతుడు, సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. ఎందుకు వచ్చింది అంటే ఆయన సదా పావనంగా ఉంటాడు, చైతన్యంలో ఉంటాడు కాబట్టి. చైతన్యం సదా పావనం అండి. ఈ జడము అనేది చూసారా, మనకు ఉన్నటువంటి జడము ఈ ప్రకృతి. ప్రకృతి అంటే పంచతత్వాలు, మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇదంతా కూడుకున్నటువంటి ప్రకృతి వ్యవస్థ ద్వారా మనం భగవంతుడిని పొందే ప్రయత్నం చేస్తున్నాం. చైతన్యాన్ని మర్చిపోయాం. అర్థమైందండి? చాలా సులభం అండి, చాలా సులభం, తేలికగా చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడు? చైతన్యంతో కరెక్ట్ అయితే కరెంట్ పాస్ అవుతుంది. కాపర్ వైరుతో కరెక్ట్ అవుతే కరెంట్ పాస్ అవుతుంది. కాపర్ వైర్, భగవంతుడేమో కాపర్ వైరు, మనమేమో ప్లాస్టిక్, కరెంట్ పాస్ అవుతుందా? ఆలోచించండి. కేవలము తర్కము, ఇంగిత జ్ఞానం, సత్యం, అంతే. అందువల్ల మనము భగవద్గీతని మనం కేవలము చదవడానికి ఇష్టపడుతున్నాం, పారాయణానికి ఇష్టపడుతున్నాం, వినడానికి ఇష్టపడుతున్నాం, అందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఆ కరెంటు యొక్క అనుభూతి మనకు కలగటంలే. కరెంటు యొక్క అనుభూతి మనం చేసుకుని ఇతరులకు చెప్పామనుకోండి, చాలా ఈజీగా చెప్పొచ్చు. అవునండి, మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే కరెంటు మాలో వస్తోంది, మాకు జ్ఞానం అర్థమవుతోంది, గుణాలు శక్తులు మాలో ప్రవహిస్తున్నాయి. దానివల్ల మేము చైతన్యముతో కనెక్ట్ అయ్యాము. అర్థమైంది సీక్రెట్ అని? అదనమాట. ఎంతవరకు అయితే మీరు ఆత్మానుభూతి చేసుకోరో, ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుందండి? ఇది ఆధ్యాత్మిక విద్య కదా. ఆధ్యాత్మికత అంటే ఆత్మ, పరమాత్మ, చైతన్యము.
మనం జడము చైతన్యం. భక్తి మార్గం ఏంటి? దైహికంగా మనం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకుండా 100% అంధవిశ్వాసము, మూఢ విశ్వాసములోనే మనం ఆ విధంగా వెళుతూ ఉంటే జడ చైతన్యము కనెక్ట్ అవ్వటంలా. అందువల్ల మొక్కుబడిగా ఏదో చేసుకుంటున్నాం కర్మకాండలాగా. శనివారం నాడు గుడికి వెళ్ళాలి, లేకపోతే ప్రతిరోజు నేను పూజారు గదిలో దండం పెట్టుకోవాలి, సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళాలి, 5 సంవత్సరాలకు ఒకసారి మానసరోవరం వెళ్ళాలి, అంతే. మధ్యలో కొన్ని దాన పుణ్యాలు చేయాలి, కొన్ని సత్సంగాలకు వెళ్ళాలి, ధార్మిక గ్రంథాల పఠన, ప్రవచనాలు వినడం, అంతే. ఇవన్నీ కూడా మనం జడముతో జరుగుతోంది. చైతన్యం యొక్క జ్ఞానం మనకి లేదు. ఇదనమాట సీక్రెట్. భగవంతుడు ఏం చేస్తున్నాడు? నాయనా, నువ్వు శరీరం ద్వారా కనెక్ట్ అవుతే నేను నాతో నువ్వు కనెక్ట్ అవ్వలేకపోతున్నావు. అర్థమైందండి? నా గుణాలు, నీ శక్తులు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ నువ్వు తీసుకునే ఆ మోడ్ ఉంది చూసారా, ఆ ఏదైతే మీడియం ఉంది చూసారా, మాధ్యమము, ఆ మాధ్యమము నువ్వేం చేసావు? జడం పెట్టేశావు. అందువలన చాలా సులభం అండి, చాలా తేలికగా ఈ సత్యత ఆధారంగా మనకు చెప్తున్నాడు భగవంతుడు. చెప్తున్నప్పుడు దానిని ఎట్టి పరిస్థితిలో కూడా మనము తేలికగా తీసుకోకూడదండి. తీసుకున్నామంటే మన జీవితం బాగుపడదు. అర్థమైందండి? ఈ యొక్క చర్చని మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళదాము. ఈ ఎపిసోడ్లో మదము, దంభము, అహంకారము, గర్వము, దర్పము, పొగరు, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి దైహిక భ్రాంతిలోనే జీవితాలు గడిపేటువంటి మనుషుల మరో 6 లక్షణాలను తెలియజేసేటువంటి ఒక శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ఇది ఒక భగవంతుడే పతిత పావనుడు అన్న శీర్షిక కింద ఎందుకు కవర్ చేస్తున్నామంటే, ఈ అవగుణాల వల్లనే ఆత్మ పతితమవుతోంది. ఎందుకంటే అహంకారము ద్వారానే కదా తప్పుడు పనులు చేస్తున్నాం. మనం తెలుసుకున్నాం కదా, తప్పుడు పనులు చేస్తున్నాం అంటే సంస్కారాలు మన ఆత్మలో నల్ల డాట్స్ పడతాయి, బ్లాక్ డాట్స్. మంచి కర్మలు చేసామనుకోండి, వైట్ డాట్స్, గోల్డెన్ డాట్స్ పడతాయి. లేకపోతే తుప్పు అంటే ఐరన్, రస్టెడ్ ఐరన్ డాట్స్ పడతాయి. ఆత్మ కుళ్ళిపోతుంది. ఇప్పటికే కుళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఆత్మజ్ఞానం లేదు, చైతన్య జ్ఞానం లేదు, జడ జ్ఞానం ద్వారా వెళ్తున్నాం. నేను దేహం అని 24 గంటలు గడిపిస్తున్నాం. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏ అధ్యాయం తీసుకుందామంటే 16వ అధ్యాయంలో మనం దైవాసుర సంపద విభాగ యోగంలో ఆల్మోస్ట్ ఆ 16వ అధ్యాయంలో అన్ని శ్లోకాలు కవర్ చేసేస్తున్నాం. అర్థమైందండి? 24 శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ కవర్ చేసేస్తున్నాం. అప్పుడు మనకి ఏంటి క్లారిటీ వస్తుంది? అమ్మమ్మమ్మ, ఈ అసుర గుణాలు ఎంత డేంజర్గా ఉన్నాయి, రాక్షస గుణాలు అన్నమాట. అంటే భగవంతుడు అసుర అని చెప్పాడు చూసారా. సురులు, అసురులు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. అందుకనే దైవ అసుర, దైవ అసుర. దైవ అంటే సురులు. చాలా ఈజీ అండి. కొంచెం మనకేంటంటే సత్యత ఆధారంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడాలి. ఒక్కసారి వినండి. 16వ అధ్యాయంలోని 15, 16, 17 ఈ 3 శ్లోకాలు నేను కవర్ చేస్తాను. చాలా తొందరగా కవర్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో ఈ 3 శ్లోకాలు చెప్పేస్తాను. 3 శ్లోకాల్లో సుమారుగా మీకు 10, 12 అవగుణాలు, అవలక్షణాలు వస్తాయి. ఇప్పటికే చాలా చెప్పుకున్నాము. అవన్నీ లెక్క పెడితే నీకు బోల్డ్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఇంత ఎనలిటికల్ గా ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు? మనం చెప్పేది భగవాను వాచ్ కదా, బ్రహ్మకుమారి సువాచ్ కాదు కదండి. లేక నా పేరు త్రినాథ్ వాచ్ కాదు కదా. ఇప్పటి వరకు మనం ఎవరు ప్రవచనం చేసినా కూడా పలానా గరికపాటి గారు చెప్పారు, పలానా చాగట్టి గారు చెప్పారు, పలానా జీర స్వామి గారు చెప్పారు, లేదా పలానా పెద్దమని చెప్పారు అంటున్నాం. కానీ భగవంతుడు చెప్పిన మాట చెప్తున్నారు అట్లా. వారి ఉపన్యాసం అద్భుతంగా ఉందండి, దానివల్ల ఉపయోగం ఏంటి? అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందండి? ఆత్మశుద్ధి అవుతే అద్భుతం. ఆత్మలో సంస్కారాలు పేరుకుపోయి ఉన్నాయి. ఉచితమైన సంస్కారాలు, తుప్పు పట్టిన సంస్కారాలు, తామసిక సంస్కారాలు, నల్లగా బొగ్గులాగా బురదలాగా ఉన్న సంస్కారాలు నిండిపోయి ఉన్నాయి. అందుకనే ఒక మంచి సంకల్పం చేయలేము, ఒక మంచి మాట మాట్లాడలేము, ఒక సాటి మనిషిని సాటి మనిషిగా గౌరవించలేము, మంచి కర్మ చేసుకోలేము. ఎంత హాయిగా సంబంధాల్లో ఆ సఖ్యత రావటం లేదు. నేను చాలా గ్రేట్ అన్నటువంటి ఆ యొక్క అభిమానంతో మన జీవితాన్ని గడుపుతున్నాం. ఎంతవరకు మన బాడీ కాన్షియస్నెస్ లో ఉంటామో చూసారా, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. బిగుసుకుపోతాం అనమాట, హార్ట్ బ్లాక్స్ వస్తాయి. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తారు. చాలా నెగిటివ్ థింకింగ్ లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అర్థమైంది? బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. డయాబెటిక్ బీపీ అందరికీ ఉంటుంది కామన్ గాను. ఇవన్నీ కూడా బాడీ కాన్షియస్ జబ్బులండి.
ఎందుకంటే బాడీ కాన్షియస్ అంటే ఏమవుతుంది, సైకోసోమాటిక్ ఎందుకన్నారు వాళ్ళు, ఈ సైక్ అంత టెన్షన్ తో ఉండడం వలన సోమా అంటే బాడీ మీద పడుతుంది. సైక్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం బాడీ కాన్షియస్నెస్ లో ఉంటున్నాం. ఒక్కసారి ఈ శ్లోకం వినండి. 16 అధ్యాయంలోని 15, 16 రెండు చెప్పేస్తా. ఆఢ్యో అభిజనవానస్మి ఓ అన్యోస్మి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య అజ్ఞాన విమోహితా అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ. అక్కడ ఏమన్నాడండి, బాబు ఈ విషయ వికారాలు కానీ విడిచిపెట్టకపోతే నీవు నరకంలోకి వెళ్ళబోతున్నావు. తర్వాత నేను చెప్తున్నాను, నేను నీ తండ్రిని, నేను భగవంతుణ్ణి, నేను ఒక్కడే భగవంతుణ్ణి, నేను పతిత పావనుణ్ణి, నేను పతితంగా ఉన్నటువంటి సంస్కారాలను బాగు చేయడానికి నేను వచ్చాను. నీవు నా మాట కానీ వినకపోయినట్లయితే నీవు నరకానికి వెళ్ళబోతున్నావు, ఖబర్దార్ అంటున్నావు. చూడండి, అందువల్ల భగవంతుడు ఏమన్నాడు అక్కడ, ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచం. కామభోగేషు, కామ అంటే కామ వికారము, భోగేషు అంటే కామనలు, ఇంద్రియ సుఖ సాధనాలని ఎన్ని శ్లోకాల్లో చెప్తున్నాండి. కామ క్రోధ కామ క్రోధ కామ కామ భోగేషు. కామము నంబర్ 1 శత్రువు భగవంతుడు డిక్లేర్ చేశాడు. ఎందుకంటే సమయం యొక్క సంక్లిష్ట సమయం నడుస్తోంది ఇప్పుడు. ఇది కాల్ ఆఫ్ టైం, సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు. అర్థమైందండి. అందుకేనండి పతంతి ప్రసక్తా కామ. ప్రసక్త అంటే ఏంటి, ఆసక్తి. దేని మీద ఆసక్తి, కామ వికారము, కామనలు, ఇంద్రియ సుఖ సాధనాలని సమకూర్చుకోవడానికి మనం అదే జీవితం అనుకుంటూ దానికోసమే 24 బాగా చదువుకున్న వాళ్ళు కూడానండి, బాగా హయ్యెస్ట్ లెవెల్లో అకాడమికల్లీ చాలా బ్రిలియంట్ గా ఉన్నవాళ్ళు కూడా, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, శాస్త్ర జ్ఞానము బాగా తెలిసినటువంటి వాళ్ళకు కూడా, వేదాల్లో ఇలా చెప్పారు, ఉపనిషత్తులు ఇలా చెప్పారు, కంఠోపనిషత్తు కథోపనిషత్తు చెప్తుంటారు కదా. అలాగే భగవద్గీతలో పలానా అధ్యాయంలో ఎంత అద్భుతంగా చెప్పారండి. ఎవరి కోసం చెప్పారు, ఇది మనం తెలుసుకోవాలి. అంటే ప్రసక్తా కామ భోగేషు అంటే రెండు వచ్చాయి, కామ భోగేషు. పతంతి అంటే పడిపోతారు అందులో. ఎందులో పడతారు, నరకే అశుచవు అన్నాడు. అశుచవు అంటే శుచి లేనటువంటి. నరకం ఎట్లా పవిత్రంగా ఉండదు కదండి, అశుద్ధంగా ఉంటుంది. అక్కడంతా కూడా మనకి ఒక పనిష్మెంట్స్ అనమాట, శిక్షలు వేస్తాడు. అక్కడ మనం మామూలుగా భక్తి మార్గంలో మనం ఇప్పుడు లౌకికంలో చూస్తాం కదా సినిమాలు, యమధర్మరాజు యొక్క మొత్తం సెట్టింగ్ వేసి చూపిస్తారు కదా. అశుచం నరకే, నరకే అనే పదం వచ్చింది కదా, భగవంతుడు చెప్తున్నాడు నరకంలో పడతావు. స్వర్గము అంటే సత్య త్రేతాయుగాలు, నరకం అంటే ద్వాపర కలియుగాలు. నీవు సత్య త్రేతాయుగాలకు ఎంట్రీ లేదు నీకు. తండ్రి ముందుగానే చెప్తున్నాడు, ఇప్పుడు ఈ ప్రపంచ పరివర్తన జరగబోతుందని చెప్తున్నాడు. ఇంక జరగకుండానే ముందుగానే మనకి ఆ పేపర్లో క్వశ్చన్ లీకౌట్ చేసేసాడు, ఆన్సర్ కూడా లీకౌట్ చేసేసాడు. ఒకసారి మిగతా పంక్తులు నేను 4 పంక్తుల్లో ఒక పంక్తి చెప్పేశాను. మొదటి 3 పంక్తులు చూద్దామండి. ఆఢ్యో. ఆఢ్యం అంటే ఏంటండి, నేను మిక్కిలి ధనవంతుడిని. చెప్పుకోవాల్సిన పని లేదండి, చూపించుకోవాల్సిన పని లేదు. నేను చాలా మిక్కిలి ధనవంతుడిని, నా దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది, నేను ఏమైనా కొనగలను, ఏమైనా సాధించుకోగలను. పెద్ద పెద్ద బంగళాలు, హై ఎండ్ కార్లు, ఎక్కడో పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ లో చదువులు, చాలా పెద్ద పెద్ద సంబంధాలు. ఆఢ్యో అంటే చాలా సింపుల్ అనమాట, చాలా క్విక్ గా అర్థం చేసుకుందాము. ఎందుకంటే ఇంకో 2 శ్లోకాలు చెప్పాలి, ఇంకొక శ్లోకం కూడా చెప్పాలి. ఆఢ్యో అభిజనవానస్మి. అభిజనవానస్మి అంటే ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా చాలా గొప్పవాళ్ళు. అర్థమైందండి. నేను చాలా ఏమిచ్చారంటే అక్కడ గొప్ప పరివారం కలవాడను. గొప్ప పరివారం ఎక్కడి నుంచి వస్తుంది, గొప్ప వంశంలో పుట్టాను నేను, గొప్ప కులములో పుట్టాను, చాలా హైయెస్ట్ కులంలో నేను పుట్టాను, గొప్ప వంశము. అందరూ కూడా నా వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకులాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు. అందరు చిన్న చిన్న మామూలు వాళ్ళు కాదు. ఏమండి, ఆఢ్యో అభిజనవానస్మి కో అన్యో అస్తి సదృశోమయా అన్నాడు. అంటే నాతో సమానమైన వాడు ఇంకొకడు లేడు. అహంకారం కాకపోతే ఏంటిది,
ఇగో ఏమండి, ఆడ్యో అభిజనవానస్మి ఓ అన్యో అస్మి సదృశోమయ, ఓ అన్యో అస్తి సదృశోమయ. అస్తి అంటే లేకపోవడం, అన్య అంటే ఇంకెవరు నాతో సరితూగగలటువంటి స్టేటస్ ఎవరికి లేదు. ఇంకా తర్వాత రెండో పంక్తి అయిపోయింది, మూడో పంక్తి యక్ష్యే, యజ్ఞాలు నేను చేయగలుగుతాను. ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు చాలా మంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. పెద్ద పెద్ద వేద పండితులు, గవర్నమెంట్ వాళ్ళు కూడా చేశారు. అప్పుడు ఎంత 1500 మంది వేద పండితులు వచ్చారంట, ఎక్కడెక్కడి నుంచో, కాశీ నుంచి, అక్కడెక్కడి నుంచి, నార్త్ నుంచి. అర్థమైందండి, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారు. ఎన్నో రోజులు చేస్తారు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చేస్తారు. అర్థమైందండి, చాలా యజ్ఞ మంటపం పెడతారు, చేస్తారు. సో నేను ఆ చేయగల కెపాసిటీ నాకు, అందరూ చేయలేరండి యజ్ఞాలు. ఏదో హోమం అంటే ఏదో చేసుకుంటారు తప్ప, ఒక పురోహితుడు పిలిపించి చేసుకుంటారు, వేదాలు చదివించి ఏదో చేసుకునే వాడికి ఏదో ఇచ్చి చేసుకుంటారు. కానీ యజ్ఞం అనేది అందరూ చేయలేరండి. కానీ నేను యజ్ఞాలు చేయగలవాడను. యక్షి దాస్యామి, దానాలు అందరికీ నేను ఇచ్చేసా. ఆమె ఫిలాంథ్రపిస్ట్ అనమాట. వస్తారు, ఎవరిని డొనేషన్ ఇవ్వండి, పలానా మేము ఒకటి నుంచి వచ్చామండి, ఎంత కావాలి, ఒక 5 లక్షలు తీసుకోండి, ఎంత ఎవరికి ఎంత పడితే అంత ఇచ్చే కెపాసిటీ ఉంది, నా ధనం బాగుంది కదా. క్షేదాస్యామి మోదిష్య. మోదిష్య అంటే ఏంటి? ఇంద్రియ సుఖభోగాలను అనంతమైన ఇంద్రియ సుఖభోగాలను అనుభవించువాడను. క్షేదాస్యామి మోదిష్య. ఏమండి, ఇత్యజ్ఞాన విమోహితా. ఇది బాబు అజ్ఞానం రా నాయనా. అసలు అహంకారము అంటేనే నువ్వు దేహభ్రాంతి, అహం సాకారం అని చెప్పాను కదా. నేను దేహం అనుకున్న వాడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా దేహాభిమానము, ఆత్మాభిమానము. ఏమండి, జడ చైతన్యము, చైతన్యము. ఆత్మాభిమానం అంటే చైతన్యము, జడ చైతన్యం అంటే దేహాభిమానంలో జడ. ఆ చైతన్యం గురించి నాలెడ్జ్ లేదు. నేను దేహం అంటే 24 గంటలు, 24/7, 365 days జీవితకాలం. చివరికి దేహం అనుకుంటేనే చనిపోతాడు. గీతలో 3వ అధ్యాయంలో 35వ శ్లోకంలో ఏం చెప్పాడు? దేహభ్రాంతిలో కానీ చనిపోయేటువంటి ఆ దురదృష్టకర సన్నివేశంగా వచ్చినట్లయితే అతి భయంకరంగా వాళ్ళ మృత్యు ఉంటుంది అన్నాడు. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మా స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. పరధర్మో భయావహ. పరధర్మం అంటే దేహభ్రాంతిలో, పర అంటే దేహము, స్వ అంటే ఆత్మ. భయం. ఎందుకంటే ఇప్పుడు ఇంత భౌతిక సామ్రాజ్యాన్ని నేను సృష్టించుకున్నాను, ఇప్పుడు ఏమైనా విడిచిపెట్టిపోవాలా నేను? ఇదేమవుతుంది? ఇంత సామ్రాజ్యాన్ని నా పిల్లలు మెయింటైన్ చేస్తారా, లేకుండా ఉంటే కొట్టుకు చేస్తారా, గవర్నమెంట్ వాళ్ళు ఏదో వచ్చి లాక్కుపోతారా, దీన్ని కరెక్ట్గా వాడుకుంటారా, అంత భయం అన్నమాట. ఆ భయంతో ముందే పోతా. అర్థమైందండి. యక్షే దాస్యామి మోదిష్య అంటే ఈ విధంగా నేను సుఖభోగాలని, ఇంద్రియ సుఖభోగాలని, వినాశీ దేహము ద్వారా ప్రాప్తి చెందేటువంటి ఇంద్రియ సుఖభోగాలని అంతులేని విధంగా నేను అనుభవించే శక్తి నాకున్నది. యక్షే దాస్యామి మోదిష్య ఇది అజ్ఞాన విమోహిత. అజ్ఞానము ద్వారా, అజ్ఞానం అంటే ఏంటంటే దేహభ్రాంతి. జ్ఞానము అంటే నేను ఆత్మని, ఇది నా దేహము అంటే జ్ఞానము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ 2 వ్యవస్థలు ఉన్నాయని తెలుసుకుంటే నువ్వు జ్ఞానివి, లేకపోతే నీవు అజ్ఞానివి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతో అన్యదా. 13, 11 ఇందాక చెప్పింది 13, 2 రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. 13, 2, 13, 11 అక్కడ ఏం చెప్పాడు? కేవలం ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకొని వెళ్ళేటువంటి ఎటువంటి జ్ఞానమైనా అది జ్ఞానము. దానిని విస్మరించి ఈ యొక్క శాస్త్రాల పేరు మీద ఓన్లీ సత్సంగాలు చేసుకుంటూ ఆ విధంగా కేవలం పఠన పారాయణ శ్రవణ ఈ విధంగా ప్రచారం చేసుకునేటువంటి ఇది జ్ఞానము. ఆత్మని ఎప్పుడైతే ఉద్ధరించలేదో అది అజ్ఞానముగా భావించండి అని చెప్పారు. అజ్ఞానం ఎదతో అన్యద. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇది అజ్ఞాన విమోహిత. మోహం అంటే చెప్పారు, మోహం అంటే దేహభ్రాంతి. ఆత్మజ్ఞానము లేదు, చైతన్యం యొక్క జ్ఞానము లేదు, 100% జడము. అంటే అందుకని అంటారు చూసారా, జడము అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరము జడము చైతన్యం అన్నాము, శరీరంలో నుండి చైతన్యం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమవుతుంది? శవం అవుతుంది.
అంటే బ్రతికుండగా కూడా మనము జడముతోనే గడుపుతున్నామంటే దానికి ఒక పదం వాడతారు, చాలా బాగుంటుంది, తెలుగులో మంచి పదం ఉంది. ఏమంటారంటే జీవచ్ఛవము అంటారు. అంటే జీవించి ఉండగా కూడా శవములాగానే, శవములాగానే ఉంటుంది. అంటే ఏమి ఆనందం ఉండదు. చైతన్యం అంటే ఆనందం కదా. చైతన్యం అంటే ఇప్పుడు ఆనందంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, బాగా పవిత్రంగా ఉంటాం, శుద్ధంగా ఉంటాం, శక్తిశాలిగా ఉంటాం, చక్కగా ఉంటాం. అంటే జీవించి ఉండగానే ఒక శవములాగా. అందుకని ఎలా ఉన్నారు ఏంటి, అవార్డు సార్, ఏదో సార్ అని చేసి పుల్లింగం అని అంటాడు. పుల్లింగం అంటే అర్థం ఏమిటి, ఈడ్చుకుంటున్నాను అని అర్థం. ఈడ్చుకోవడం అంటే ఏంటి, ఈడ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్ గుర్తింపు లేదు మనకి. ఈ శరీరంతో అలా ఏదో మోసుకుంటూ వెళ్తున్నాం. అంత ఉన్నా అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నా ఆనందం లేదు, అన్ని ఉన్నా శాంతి లేదు, అన్ని ఉన్నా సుఖం లేదు. అజ్ఞాన విమోహిత. ఇప్పుడు నెక్స్ట్ ఆ శ్లోకం అయిపోయిందండి. అనేక చిత్త విభ్రాంత. ఈ విధంగా అనేక చిత్త విభ్రాంత అయితే రకరకాల ఈ విధంగా అటువంటి సంకల్పాలు పెట్టుకుంటారు. చిత్తము అంటే మీరు అర్థం చేసుకోవాలి, చిత్తము అంటే మన గత జన్మ సంస్కారాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వ్యవస్థ. మన మామూలుగా ఏమంటాం, మనము మైండ్ అంటాము, దాన్ని కాన్షియస్ మైండ్ అంటారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, మూడవది చిత్తము అంటారు. కాన్షియస్ అంటే ఏంటి, మనం డైరెక్ట్ గా మనకి కాన్షియస్నెస్ లో ఉందన్నమాట, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా ఉంది, ఇది అన్ని మనకు తెలిసింది. సబ్ కాన్షియస్ అంటే కొంచెం అది మన కాన్షియస్ లో ఇంకా రాదు, కానీ లోపల ఉంది. మనం చేసినటువంటి కర్మలు, మనం చేసిన మాట్లాడిన మాటలు, సంకల్పాలు అన్నిటి ద్వారా ఒక లేయర్ ఫార్మ్ అయిపోయింది. అది మళ్ళీ బయటకు వస్తుంది. ఉన్నట్టుండి ఒకటి గట్టిగా అరుస్తాడు. ఎందుకు అరుస్తాడు, సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఆ పేరుకుపోయింది, ఆ వికారం పేరుకుపోయింది, ఒకసారి బయటకు వస్తుంది. ఒకరు కాంతిగా ఉంటారు, శాంతిగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. సో సబ్ కాన్షియస్ మైండ్ లో నీట్ గా ఉందన్నమాట. చిత్తం అంటే ఇంక అంతకంటే మొత్తం పాస్ట్ బర్త్స్ ఎప్పటి నుంచి మీరు ద్వాపర యుగం నుండి, దైహిక భ్రాంతి నుండి ద్వాపర కలియుగాల్లో ఎన్ని జన్మలైతే మీరు ఎన్ని వస్త్రాలు తీసుకొని, ఎన్ని వస్త్రాలు విడిచిపెట్టి ఆ విధంగా ప్రయాణం సాగిస్తూ వచ్చారో, ఇవన్నిటిగా కంబైన్డ్ అనమాట, ఒక కంబైన్డ్ అదొక ఏర్పడుతుంది అనమాట. మీ సంస్కారాలు ఆ విధంగా ఏర్పడుతుంది. అందుకని దాన్ని చిత్తము అంటారు. అనేక చిత్త విభ్రాంత అన్నారు. చిత్తం పాడైపోయింది. అందుకనే ఇటువంటి ఇదే భ్రమ భ్రాంతిలోనే కంగారుగా పడి కన్ఫ్యూజన్ లో ఉండి ఏం చెయ్యాలి, ఒక క్లారిటీ లేదు, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో వండుకుంటున్నా తింటున్నా, రోజు గడిచింది అయిపోయింది, ఇప్పుడు 70 సంవత్సరాలు ఇలా ఈడ్చుకోవడము, అంతేగాని ఒక ఆనందం లేదు. ఎందుకంటే చైతన్యం అనేది మీరు అర్థం చేసుకోలేదు, చైతన్యాన్ని మీరు యాక్టివేట్ చేసుకోలేదు, ఆత్మని యాక్టివేట్ చేసుకోలేదు. కేవలం ఆత్మ అనే ఒక పదం అయితే వింటున్నారు. చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగు, అంతే, అంతవరకే ఆత్మ. పాపాత్మ అంటున్నాం కానీ మళ్ళీ పాపాత్మ అనే నేను పాపాత్మ అవుతున్నాను కదా, పాడు పనులు చేస్తున్నాను పాపాత్మ అని, అది అర్థం కాదు అక్కడ. కేవలం ఆత్మ అన్న పదం ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులు మిత్రుల్లో అది వాడుకుంటున్నాం. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా. ఈ మోహము, మోహం అంటే గుర్తుపెట్టు, ఎక్కడైతే మోహం వచ్చిందో అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో. అటాచ్మెంట్ అంటే అర్థం ఏమిటి, బాడీ కాన్షియస్నెస్, నేను శరీరము. మోహజాల అంటే ఏంటి, ఇప్పుడు ఈ జాలము వేస్తారు కదా, మన వేటగాళ్ళు వేస్తారు కదా, ఒక జాలం వేస్తారు కదా పక్షులకి, అందులో కాస్త ఏదో విత్తనాలు వేసి బియ్యము గోధుమలు వేసేసి అలా వేస్తారు కదా, అందులో ఇరుక్కుపోయింది పక్షి. సో మనం కూడా ఈ మోహం అనేటువంటి జాలములో ఇరుక్కుపోయాం, ఆ ఊబిలో కూరుకుపోయాం. దాని నుంచి బయటకు వచ్చే మెథడ్ ఎవరు చెప్పలేదు. పఠన పారాయణ చెప్తున్నారు కానీ అందులోంచి వచ్చే మెథడ్ చెప్పారా, అందులో రావాలంటే కేవలం ఆత్మానుభవం, ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి రెండు కనెక్ట్ చేయాలి. రాజయోగము, కరెంట్ పాస్ అవుతుంది, శక్తులు గుణాలు వస్తాయి, ఆటోమేటిక్ గా 5 రోజులు బయటికి మనం వచ్చేస్తాం. శక్తి వస్తుంది కదా, విల్ పవర్ కదా, ఆత్మ పవర్, విల్ పవర్. శక్తి అంటే విల్ పవర్. మనిషి ఫిజికల్ పవర్ కాదు, మసిల్ పవర్ కాదు, విల్ పవర్. దృఢత అంటాడు. అందుకని ధృత్యా ఏయాధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా అంటాడు. ధృతి కూడా సాత్విక ధృతి, అంత ధైర్యం. అంటే జ్ఞానము ద్వారా ఇవన్నీ మనకు వస్తాయి. అందుకని జ్ఞానం ఇంపార్టెంట్. అది అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే అశుచౌ, పతంతి నరకే అశుచౌ. తర్వాత 3వ శ్లోకం చెప్పేస్తాం, ఈ ఎపిసోడ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఆత్మ సంభావితా స్తబ్ద ధనమాన మదాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తన కదా. ఇలా ఆత్మ సంభావితా స్తబ్ద ధనమాన మదాన్వితా యజంతే నామయజ్ఞైస్తే, యజంతే నామయజ్ఞైస్తే, ఏమండి, యజంతే నామయజ్ఞైస్తే
దంభేనా విధిపూర్వకం యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. చాలా మంచి విషయాలు చెప్తున్నాడు భగవంతుడు, లీకౌట్ చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి బలహీనతల్ని భగవంతుడు చెప్తున్నాడు బయటికి. ఆత్మ సంభావితా అంటే అర్థం ఏమిటండి? ఆత్మ సంభావిత అంటే ఏంటంటే ఏంటండి ఆత్మ సంభావిత అంటే ఏంటి? అర్థం ఏమిటి? ఆత్మ సంభావిత స్తబ్ద అంటే నేను చాలా గొప్పవాడిని. ఆత్మ అంటే సెల్ఫ్. నాకంటే గొప్పవాడు లేడు అంటే ఒకటిగా ఈ అవలక్షణాలన్నీ అలాగ అలాగ మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ముందుకు వెళితే కొన్ని రిపీట్ అవుతున్నాయి. అర్థమైందండి? నాకంటే గొప్పవాడు లేడు. స్తబ్ద అంటే ఏంటి? అబ్స్టినేట్ అంటారు చూసారు, రిజిడ్. రిజిడ్ మెంటాలిటీ, మారడు. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు, అంతే. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిన మాట వినాలి, లేకపోతే మీకు అతిగతి లేదు. నేను ఫైనల్, నేను చెప్పిన వర్డే. స్తబ్ద అంటే రిజిడ్, అబ్స్టినేట్ అంటారు ఇంగ్లీష్లో. ఆత్మ సంభావిత స్తబ్ద దేని వల్ల వస్తున్నాయండి? దేనికి కారణంగా వస్తుంది? నేను చాలా గొప్పవాడిని, నేను మారను, నేనే కరెక్ట్, మీరు చెప్పింది తప్పు. దేనివల్ల వస్తుంది అంటున్నాడు? ధనమాన మదాన్వితా. ధనము, మానము, మదము. మానము మదము అని చెప్పుకున్నాం, అభిమానము మదము చెప్పుకున్నాం కదా. ధనము, ఆడ్యో ఇందాక వచ్చింది చూసా, ధనం చాలా శ్లోకాలు. ఎందుకంటే ఈ రోజున ధనము మనిషిని పాడు చేస్తుంది. ధనము కొంతవరకే మనకి బాగు చేస్తుంది. ధనము కూడా మన అవసరానికంటే ఎక్కువగా ఉన్నదనుకోండి, ఇంకా దాని మీదనే మన చింతన నడుస్తోంది. దాన్ని ఇంకా మల్టిప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇలా సంపాదించుకుంటే బాగా ఉందన్నమాట, డైలీ నాకు ఈ విధంగా ప్రవర్తిస్తే నా డైలీ నా జీతం కాకుండా రోజుకే 10,000 వచ్చేస్తున్నాయి అనమాట. నాకు జీతమే నెలకి ఒక 50,000 70,000, కానీ రోజుకే 10,000 వచ్చేస్తున్నాయి. బాగుంది, నాకు బోల్డ్ వచ్చేస్తున్నాయి డబ్బులు. ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు కోట్లు కోట్లు వచ్చేస్తూనే ఉంటాయి. ధనం, దానివల్ల ఏమవుతుంది? అభిమానం ఇంకా గొప్పగా ఏర్పడుతుంది. మదము అంటే కొవ్వు అనమాట. గర్వము, పొగరు కనబడతాయి. ఆ లక్షణాలన్నీ కనబడతాయి. మాటలో కనబడతాయి, సంకల్పాలు కనబడతాయి, చేష్టల్లో కనబడతాయి. ధనమాన మదాన్వితా ఈ అన్ని ఉండటం వలన ఏమండి? యజంతే నామ యజ్ఞయిస్తే అన్నాడండి. యజంతే అంటే చేయటం. ఏం చేస్తారంట? యజ్ఞాలు. ఇంతకుముందు యజ్ఞం కూడా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది యజ్ఞం. యజ్ఞం అంటే ఏదో చేస్తాడో ఇది కేవలము నామము కోసం, అంటే పేరు ప్రతిష్టల కోసం చేస్తాడు. అర్థమైందండి? అసలు యజ్ఞం అంటే ఏమిటి అనేది భగవద్గీతలో చాలా స్పష్టంగా అనేక శ్లోకాల్లో వివరించడం జరిగింది. అదొక మరొక ఎపిసోడ్ తీసుకుని నేను యజ్ఞం అంటే అసలు ఏమిటి, ఇది మనం చేసేది స్థూల యజ్ఞము, అది సూక్ష్మ యజ్ఞము. దాని పేరు ఏం పెడతాడంటే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం అని పెడతాడు పేరు. అర్థమైందండి? ఆ యజ్ఞం అంటే అసలు ఏమిటి? అసలైన యజ్ఞం అంటే భగవంతుడు చెప్పిన యజ్ఞమైనా మనం చేస్తున్నది. దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్, ఈ ఎపిసోడ్లో మనకు టైం లేదు. యజంతే నామయజ్ఞ ఇస్తే, యజంతే అంటే చేయటము, నామ అంటే పేరు ప్రతిష్టల కోసము, యజ్ఞం అనేది పేరు ప్రతిష్టలు చేస్తాడు. ఏమండి? దంభేన అవిధి పూర్వకం అన్నాడు. అయిపోయింది. దంభము అంటే ఏంటి? దంభం అంటే షో, కేవలం షో. నా దగ్గర బాగా డబ్బు ఉంది, యజ్ఞం చేసి పేపర్లో వాళ్ళు వస్తారు, అది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తాం, మినిస్టర్లని వాళ్ళని పిలుస్తాం, కూర్చోబెడతాం, చక్కగా పెద్ద పెద్ద పండితులు పిలుస్తాం, వాళ్ళకి డబ్బుని బాగా ఇస్తాం, వాళ్ళు బాగా చేస్తారు, ఎంతో మంది వస్తారు, వేల సంఖ్యలో వచ్చి కూర్చుంటారు, వైబ్రేషన్స్ బాగుంటాయి, చక్కగా ఉంది. ఎవరండి యజ్ఞాన్ని నిర్వహించిన వారు? ఎవరండి? వస్తారు, భార్య భర్తలు వస్తారు, వారి గౌరవిస్తారు వేద పండితులు, ఇదంతా. కానీ భగవంతుడు ఏమంటాడు? నీ సంస్కార పరివర్తన కోసం చేస్తున్నావా, లేక కేవలం పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నావా అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? దంభమాన మదాన్విత యజంతే నామయజ్ఞ ఇస్తే దంభేన అవిధి పూర్వకం అన్నాడు. చూడండి, దంభేన అవిధి పూర్వకం అన్నాడు. విధిపూర్వకం అనలేదు, అవిధి పూర్వకం అంటే, విధిపూర్వకం అంటే భగవంతుడు ఏ విధంగా అయితే నిర్దేశించడం జరిగిందో ఆ యజ్ఞం అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్వహించుకోవాలి, దానికి భిన్నంగా, దానికి విరుద్ధంగా అవిధి పూర్వకం అంటే భగవంతుడు చెప్పిన మార్గాన్ని పూర్తిగా మనం పక్కన పెట్టేసుకుని మనకి తోచిన విధంగా స్థూల యజ్ఞాన్ని ఆత్మని శుద్ధి చేసుకునే లక్ష్యంతో కాకుండా మనం నిర్వహిస్తాము. ఒకసారి ఈ శ్లోకం ఇందులో ఉన్నది చెప్పేస్తే, నేను ప్రతి శ్లోకం చెప్తున్నాను కదా, ఆద్య అభిజనవస్మి, నేను ఇంక మళ్ళీ చెప్పను. 15, 16, 17, 16వ అధ్యాయంలోని 15, 16, 17. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము కలవాడను. ఏమండి?
అవిజనవానస్మి అంటే మిక్కిలి పరివారం, పెద్ద పరివారం అనమాట. నాకు చాలా అందరూ ప్రతి డిపార్ట్మెంట్ వెళ్తే మా బంధువు, మా బావగారు ఉన్నారు, మా అల్లుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అందరూ పెద్ద పరివారం ఉంటే కూడా అది కూడా పెద్ద గర్వం కదా. మిక్కిలి పరివారం కలవాడను, నాతో సమానుడు మరి ఒకడు లేడు, నేను యజ్ఞములను చేయగలను, దానములు ఇయ్యగలను, యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితుడై చిత్త భ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసుర లక్షణములు గలవారు విషయ భోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. నరకము నంబర్ 1 ద్వాపరయుగముల జన్మ, నరకము నంబర్ 2 కలియుగముల జన్మ. అందుకనే నరకములు అని అన్నారు. అదే స్వర్గము కూడా 2 ఉన్నాయి. హెవెన్ నంబర్ ఫర్ హెవెన్స్ సేక్ అంటాం కదా. హెవెన్ నంబర్ 1 సత్యయుగము, హెవెన్ నంబర్ 2 త్రేతాయుగం. ఇప్పుడు ఆత్మ సంభావిత దాని మీనింగ్ ఏమిచ్చాడు? వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్ను గానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధంగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆడంబరము పేరుకు మాత్రమే యజ్ఞం. సో ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి ఎందుకు చెప్తున్నాడంటే మనని భయపెట్టడానికి కూడా కాదు, మనని చెదరించుకోవడానికి కూడా కాదు. నాయనా నేను చూస్తున్నాను, పరిస్థితులు ఏం బాగోలేవు, కలియుగం అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యి సత్యుగం రాబోతున్నది, ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు రాలేవు, నరకానికి వెళతావని చెప్పేశాను. కాబట్టి స్వర్గంలోకి రావడానికి సంస్కార పరివర్తన చేసుకోనైనా, దానికి నా అధ్యక్షతన ఇప్పుడు ఈ యొక్క యజ్ఞం అనేది ప్రారంభమైంది. ఈ యొక్క సంస్కార పరివర్తన యజ్ఞం ప్రారంభమైంది నా ద్వారా. నా యొక్క యజ్ఞంలో నీవు కూడా పాలు పంచుకుంటుంది. ఇక్కడితో ఈ యొక్క చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకునేందుకు అందరికీ కూడా నమస్కారం. లోకా సంస్థ సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ఈరోజు ఇంద్రియ తత్వం యొక్క తాత్విక రహస్యాలు చాలా విపులంగా చర్చించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.